లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా తిరుపతి లోక్సభ నియోజకవర్గంపై విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మార్పులు చేర్పులు ఎన్నికల వ్యూహాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జరిగిన అభివృద్ది కార్యక్రమాలు ఏంటి, జరగాల్సిన పనులేంటి అనే విషయాలపై ప్రజలు దృష్టి పెట్టారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అవగాహన పెంచుకుంటున్నారు. మరోవైపు ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం చేయవలసిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, జరిగిన అభివృద్ది పనులు, అక్కడ ఉన్న రాజకీయ చరిత్ర, ఇబ్బంది పెడుతున్న సమస్యలు తదితర సమగ్ర సమాచారాన్ని శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాముఖ్యత కలిగిన నియోజకవర్గాల్లో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఒకటి. తిరుపతి అంటే మొదటగా గుర్తుకు వచ్చేది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. కలియుగ వైకుంఠుడు కొలువై ఉన్న ఈ పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుతం ఎస్సీ రిజర్వేషన్ 1952 సంవత్సరం మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు ఏర్పడిన ఈ నియోజకవర్గానికి మొట్టమొదటి పార్లమెంట్ సభ్యులు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఎం అనంతశయనం అయ్యంగార్ ఉండడం విశేషం. అనంతర కాలంలో 1952 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ నవ్యాంధ్రప్రదేశ్లోనూ జరిగిన 16 లోక్సభ ఎన్నికల్లో 11 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఒకసారి తెలుగుదేశం పార్టీ, ఒకసారి భారతీయ జనతా పార్టీ, 3 సార్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశాయి. ఇక ప్రస్తుత పరిస్థితికి వస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఓటర్లు తమదైన శైలిలో తీర్పు చెప్పారు. 2019 సంవత్సరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన బల్లి దుర్గాప్రసాదరావు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో 2021 సంవత్సరంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మిపై 2,71,592 భారీ మెజార్టీతో గురుమూర్తి గెలుపొందారు. వీరి తరువాత పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థిని రత్నప్రభకు 57,080 ఓట్లు పోలయ్యాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కు 9,585 ఓట్లు పోలయ్యాయి. పార్లమెంట్ నియోజకవర్గ ముఖ చిత్రం విషయానికొస్తే ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉండడం విశేషం. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. తిరుపతి, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. మొదట్లో చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉండేది. అయితే జిల్లాల విభజన నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు పార్లమెంట్ పరిధిలోకి రాగా నెల్లూరు జిల్లా పరిధిలోని సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చేరింది. తాజాగా ఈ ఏడాది జనవరి 22వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం 7 నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 17,69,448 మంది ఉన్నారు. అందులో 8,60,347 మంది పురుషులు ఉండగా 8,92,321 మంది స్త్రీ ఓటర్లు ఉన్నారు. మహిళలు, పురుషుల మధ్య 31,974 ఓట్ల వ్యత్యాసం ఉంది. మహిళలే అధికంగా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నారు. 221 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. అలాగే ప్రవాస భారతీయులు 652 మంది ఉన్నారు. 2,130 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 390 మంది సెక్టర్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 2,47,666 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,34,701 మంది మహిళలు, 1,12,965 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అలాగే సత్యవేడు శాసనసభ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్. ఈ నియోజకవర్గంలో 2,22,771 మంది ఓటర్లు ఉన్నారు. 1,11,564 మంది పురుషులు, 1,11,207 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే తిరుపతి శాసనసభ నియోజకవర్గ పరిధిలో 2,90,762 మంది ఓటర్లు ఉన్నారు. 1,49,954 మంది పురుషులు, 1,40,264 మంది స్త్రీలు, 31 మంది ట్రాన్స్ జెండర్స్, 13 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజక
నియోజకవర్గ పరిధిలో 2,50,698 మంది ఓటర్లు ఉన్నారు. 1,24,957 మంది స్త్రీలు, 1,25,365 మంది స్త్రీ ఓటర్లు ఉన్నారు. అలాగే 358 మంది ప్రవాస భారతీయులు, 18 మంది ట్రాన్స్జెండర్స్ ఓటర్లుగా ఉన్నారు. సూళ్లూరుపేట శాసనసభ నియోజకవర్గ పరిధిలో 2,41,638 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం 1,15,752 మంది స్త్రీ ఓటర్లు ఉండగా 1,25,626 మంది పురుష ఓటర్లు ఉన్నారు. అలాగే ట్రాన్స్జెండర్స్ 49 మంది, ప్రవాస భారతీయులు 211 మంది ఓటర్లు ఉన్నారు. గూడూరు శాసనసభ నియోజకవర్గ పరిధిలో 2,46,496 మంది ఓటర్లు ఉన్నారు. గూడూరు ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం 1,26,038 మంది పురుషులు, 1,20,413 మంది స్త్రీ ఓటర్లు ఉన్నారు. 14 మంది ట్రాన్స్జెండర్స్, 31 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో 2,50,417 మంది ఓటర్లు ఉన్నారు. సర్వేపల్లి ఎస్సీ నియోజకవర్గం 1,20,355 మంది పురుషులు, 1,29,985 మంది స్త్రీ ఓటర్లు ఉన్నారు. అలాగే 25 మంది ట్రాన్స్జెండర్స్, 52 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. 2024లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు ఈ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసే అభ్యర్థులను ప్రధాన రాజకీయ పార్టీలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఎన్నికల ప్రక్రియ విషయానికొస్తే సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ SVEEP పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయి. 2019వ సంవత్సరం ఎన్నికల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయి. ముఖ్యంగా యువత ఓటింగ్లో పాల్గొనేలా చేసిన కృషి ఫలితాన్నిచ్చింది. ఈసారి యువ ఓటర్లలో చైతన్యం పెరిగింది. ఎన్నికల సంఘం వెబ్సైట్, సోషల్ మీడియా ద్వారా జరిపిన ప్రచారం యువ ఓటర్లు ఎక్కువ మంది ఓటరుగా నమోదు చేసుకోవడానికి కారణమైంది. ఇక పార్లమెంట్ పరిధిలోని సమస్యలు చూస్తే ప్రధాన సమస్యగా మన్నవరం బెల్ ప్రాజెక్టు ప్రస్తావించాలి. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ప్రధానంగా వినిపిస్తోంది. తిరుపతి అంతర్జాతీయ మోడల్ రైల్వే స్టేషన్ నిర్మాణం వేగవంతంగా జరుగుతుండగా నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారి సగం మాత్రమే పూర్తయింది. నాయుడుపేట నుంచి రేణిగుంట వరకు మాత్రమే 4 వరుసల రహదారి పూర్తయింది. మిగిలిన నిర్మాణం ఆలస్యంగా జరుగుతోంది. ఇక 3 ESI ఆసుపత్రుల నిర్మాణం, ఆసియాలోనే పేరొందిన నైలెట్ ఐటీ సంస్థ ఫ్లైఓవర్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు తిరుపతి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్దమైంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల విధులు ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీస తెలిపారు. ఆకాశవాణితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే ప్రభుత్వ సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చినట్లు చెప్పారు. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ మల్లికా ఖర్గ్ తెలిపారు. తిరుపతిలో ఆమె ఆకాశవాణితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నామని, ప్రజలంతా భయపడకుండా స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకోవాలని ఎస్పీ అన్నారు. తిరుపతి జిల్లా యువతి యువకులు ఆకాశవాణితో ప్రత్యేకంగా మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన తమకు ఓటు హక్కును ఎన్నికల సంఘం కల్పించిందని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటామని అన్నారు. ఇంతవరకు లోక్సభ నియోజకవర్గాల ముఖ చిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు.